పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము. అబీమెలెకునకు తర్వాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడినవాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లల నెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అస్తారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీలను అనగా యోర్దాను అద్దరినున్న గిలాదునందలి అమ్మోరీల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చితకగొట్టి అణిచివేసిరి. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీలతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి. గనుక ఇశ్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీలు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఐగుప్తీయుల వశములో నుండియు, అమోరీయుల వశములో నుండియు, అమ్మోనీయుల వశములో నుండియు, ఫిలిస్తీల వశములో నుండియు మాత్రముగాక సీదోనీయులును, అమాలేకీయులును, మాయోనీయులును మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండియు నేను మిమ్మును రక్షించితిని గదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరపెట్టుకొనుడి. మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీలతో సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీలు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి. ఇశ్రాయేలీలును కూడుకొని మిస్పాలో దిగియుండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ బూనుకొను వాడెవడో వాడు గిలాదు నివాసులకందరికిని ప్రధానుడగునని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. ఈ వాక్యమును విన్న మిమ్ములందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.